రస్పతి అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతని అమ్మ నాన్నని ఎవరో కారులో గొంతు కోసి చంపేసుంటారు. ఆ జ్ఞాపకాలే ఇతన్ని రోజు కలల రూపంలో వెంటాడుతూ ఉంటాయి. ఇతను చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. తర్వాత రాత్రి పడుకున్నప్పుడు రస్పతికి తన తల్లి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. వీడు బిత్తరపోయి బెడ్ మీద నుంచి బయటికి లేచి హాల్లోకి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. బయట మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఊహించిన విధంగా రస్పతికి కిటికీ బయట ఒక దెయ్యం నీడ కనిపిస్తుంది. వీడికి ఉచ్చపడిపోద్ది. భయపడుతూ వెంటనే పైకి లేస్తాడు. అంటే ఇది అతనికి వచ్చిన కళ అనమాట. కొద్దిసేపటికి తేరుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుని మళ్ళీ పడుకుంటాడు. ఇటువంటి కళలు వీడికి తరచూ వస్తూ ఉంటాయి. ఇతనికి ఇలా కళలు రావడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రోజు రస్పతి బస్సులో వెళ్తూ ఉంటాడు. బస్సులో అలా కళ్ళు మూసుకోగానే తనకి మళ్ళీ తన తల్లిదండ్రుల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కాపాడండి కాపాడండి అంటూ ఉంటారు. కట్ చేస్తే ఇది కూడా కలే. వీడు తన స్కూల్ క్లాస్ రూమ్లో పడుకుని కలగంటూ ఉంటాడు. అయితే అదే రోజు స్కూల్కి ఒక అమ్మాయి వస్తుంది. పేరు ఉలను. ఆ అమ్మాయి రస్పతిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఏదో తెలిసిన శత్రువులా చూస్తూ ఉంటుంది. తర్వాత రస్పతి ఇంటర్వ్యూలో మళ్ళీ తన తల్లిదండ్రుల ఆత్మని చూస్తాడు. ఇలా రోజు రోజుకి చాలా డిప్రెషన్లోకి వెళ్తాడు. ఇది గమనించిన ఉలన్ అనే అమ్మాయి వచ్చి తన చేతిని పట్టుకుంటుంది. సో వెంటనే కూల్ అయిపోతాడు. తర్వాత స్కూల్ అవగానే బస్సులో ఇంటికి వెళ్తూ ఉలన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పక్క సీట్లో ఉన్న వ్యక్తి నిద్రపోతూ రస్పతి మీద పడతాడు. రస్పతి వాడిని లేపుతూ తల మీద చేయి పెడతాడు. అలా పెట్టగానే వాడి కళలోకి రస్పతి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో ఒక రూమ్లో భార్య భర్త ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న వాళ్ళ కొడుకు దగ్గర బిక్కుమని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ భార్య భర్త వెనక్కి తిరిగి చూస్తారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి బస్సులో ఉన్న వ్యక్తి ఇద్దరు ఒక్కరే. అంటే రసూపతి కళల పిచ్చి ఎక్కువైపోయి ఇప్పుడు వేరే వాళ్ళ కళలను కూడా చూడగలుగుతున్నాడు అనమాట. తర్వాత రాత్రి రస్పతికి మళ్ళీ ఒక భయంకరమైన కల వస్తుంది. ఉపశమనం కోసం తన తాత ఇచ్చిన మాలిష్ నూనెని తన మెడ దగ్గర పూసుకుని పడుకుంటాడు. తర్వాత రాత్రి ఒక చల్లటి గాలి వస్తుంది. కళ్ళు తెరిచి చూసేలోగా అతను మంచంతో పాటు ఒక భయంకరమైన అడవిలో ఉంటాడు. ధైర్యం తెచ్చుకుని మంచం దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక చెట్టులో ఇరుక్కున్న మనిషి తల కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బస్సులో కనిపించిన వ్యక్తే ఈ వ్యక్తి. రసూపతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. భయపడి వెనక్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక ముసలిది వచ్చి అతని చేయి పట్టుకుని ఇక్కడి నుంచి పారిపోమని చెప్తుంది. సరిగ్గా అదే టైంకి వీడికి ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట విని చెట్టులో ఇరుక్కున్న వ్యక్తి భయంకరంగా అరుస్తూ పైకి లేచి వెలుతురు వస్తున్న గుహ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ గుహలోంచి ఒక భూతం చెయ్యి వచ్చి అతని లోపలికి లాక్కెళ్తుంది. ఇది చూసిన ఆ వృద్ధ మహిళ ఒక ఇనుప సువ్వను తీసుకుని తన గొంతులో గుచ్చుకొని చనిపోతుంది. ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారా? ముందు అన్నీ అర్థమవుతాయి. తర్వాత రసూపతి వెనక్కి తిరిగి చూసేలోపు ఆమె మాయమైపోతుంది. ఇది చూసి భయపడిన రసూపతి అక్కడి నుంచి పరిగెడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు తన కాలు ఒక చెట్టుకి తగిలి ముందుకు పడిపోతాడు. అప్పుడు ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొయ్య అతని శరీరంలోకి చొచ్చుకుపోతుంది. కట్ చేస్తే రసూపతి నిద్ర నుంచి మేలుకుంటాడు. అయితే ఇంతకు ముందు వచ్చిన కళల కంటే ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత రసూపతి లేచి హాల్లోకి వెళ్తాడు. హాల్లో టీవీలో ఒక వార్త ప్రసారం అవుతూ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తన ఇంట్లో రహస్యంగా చంపబడ్డాడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, రసూపతి తన కలలో చూసిన వ్యక్తి ఈ వ్యక్తి. అది చూసి వీడు బిత్తరపోతాడు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ తర్వాత రసూపతి నిజం తెలుసుకోవడానికి తన బెస్ట్ ఫ్రెండ్ టెట్లాని తీసుకుని ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తి భార్య గుండెలు పగిలేలా ఏడుస్తూ తన భర్తను ఎవరో దారుణంగా చంపారు అని అరుస్తూ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రసూపతి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక విషయం మాత్రం తనకు అర్థం కాదు. రాత్రి తన కలలో జరిగిన విషయం మరుసటి రోజు పగలు అది నిజమవుతుంది. సో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మళ్ళీ కళ్ళు మూసుకొని కలలోకి వెళ్తాడు. మళ్ళీ అదే అడవి, అదే గుహన ప్రదేశానికి వెళ్తాడు. ఆ చెట్టులో ఈసారి ఒక ముసల్ది ఉంటుంది. మళ్ళీ అదే సౌండ్ వస్తుంది. ఆమె చేతికి కాళ్ళకు కట్టిన వేర్లు తెంపుకుంటూ గుహ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వీడు రసూపతి ఆమెని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ముసలిది రసూపతిని తోసేసి కింద పడేస్తుంది. సో కొద్ది క్షణాల్లోనే ఆ ముసలి దాని తల తెగి గుహ ముందు పడిపోతుంది. ఇది చూసి రసూపతి చాలా భయపడిపోతాడు. అలా వెనక్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే చీకట్లోంచి అతనికి మళ్ళీ అదే సౌండ్ వినిపిస్తుంది. అది విని రసూపతి అక్కడి నుంచి పిచ్చివాడిలాగా పారిపోతాడు. అప్పుడు ఎవరో ఒక మహిళ అతన్ని పట్టుకుని ఒక చెట్టు చాటికి తీసుకుని వెళ్తుంది. రసూపతి ఆమె వైపు చూస్తాడు. ఆమె మరెవరో కాదు, ఇంతకు ముందు తనకు కలలోకి వచ్చిన మహిళ. అయితే అక్కడ శబ్దం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇది విని రసూపతి చాలా భయపడిపోతాడు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని అడిగేలోపు ఒక ఎండు కొమ్మని తీసుకుని తనని గుచ్చుతుంది. సో వెంటనే
రఘుపతి నిద్ర లేచి వాస్తవ ప్రపంచంలోకి వస్తాడు. మళ్ళీ టీవీలో న్యూస్ పెట్టుకొని చూస్తాడు. రిపీటు. అందులో ఒక ముసలామెను హత్య చేసి ఉంటారు. ఆమె ఇంట్లో తల తెగిపడి దారుణంగా చనిపోయి ఉంటాడు అన్న న్యూస్ చూస్తాడు. ఎవరు చంపారో తెలియదు. ఇది చూశాక తనకి వస్తున్న కళలు ఒట్టి కళలు కాదు, అవి నిజంగా జరుగుతున్నాయని రఘుపతికి అర్థమైపోతుంది. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత రాత్రి వచ్చిన కళ గురించి తన ఫ్రెండ్ టిట్లాతో చెప్తాడు. అప్పుడు మాట్లాడుతూ టిట్లా జరిగిన సంఘటనలు చూస్తుంటే ఈ చావులకి ఏదో లింక్ ఉంది. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు అనిపిస్తుంది అంటాడు. అంతలోనే వీళ్ళ దగ్గరికి ఉలన్ వచ్చి నేను ఆత్మలతో మాట్లాడగలను అంటుంది. వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటాను అంటుంది. ఆ తర్వాత అందరూ రఘుపతి ఇంట్లో కలుస్తారు. ఉలన్ ఆత్మలని పిలిచే ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇక్కడ ఉలన్ శరీరంలోకి చనిపోయిన ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. అది మాట్లాడుతూ అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. కలలో అందరినీ హత్యలు చేస్తున్న భూతం పేరు సుక్మా. ఈ భూతం చాలా శక్తివంతమైనది. దానికి జాలి దయ ఏమీ లేవు. దీన్ని ఓడించడానికి ఒకటే దారి ఉంది. అదేమిటంటే ముస్తిక అనే పేరు గల మహిళని వెతకాలి అని చెప్పి ఆమె అడ్రస్ కూడా చెప్తుంది. అదే టైంలో హాల్లోని సామాన్లు మొత్తం పైకి లేస్తూ ఉంటాయి. ఏదో ఒక ఆత్మ ఉలన్ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ కూడా బజింగ్ జోవోకి చెందింది అని చెప్పి నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఉలన్ స్పృహ తప్పి పడిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన శబ్దాలకు రఘుపతి వాళ్ళ తాత నిద్రలేస్తాడు. నిజానికి వీళ్ళ కుటుంబం కూడా బాజింగ్ జోవో అనే ఊరికి సంబంధించింది. ఆ ఊర్లో గాదుం మిలాతి జావా అనే ఐలాండ్ ప్రిన్సెస్ అక్కడ ప్రజల కళలోకి వచ్చి అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి ముందుగానే హెచ్చరించేది. ప్రజలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ రఘుపతి ఒంట్లో మిలాతి జావా ఐలాండ్ రక్తమే ఉంటుంది. అంటే వంశపారపర్యం. దీనివల్లనే రఘుపతి కళలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే సూక్ష్మ రఘుపతిని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్టోరీ ఒక లైన్కి వచ్చింది. మరుసటి రోజు రఘుపతి ఆ చనిపోయిన ఆత్మ చెప్పిన ముస్తిక అనే మహిళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ముస్తిక ఇల్లు డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. రఘుపతి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తన కళలోకి వచ్చిన అదే ఒంటికని ముసలిది ఉంటుంది. అతను ఆమెతో మాట్లాడాలి అనుకునే లోపు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత రఘుపతిని ఇంటికి తీసుకుని వెళ్తారు. తను ఇంట్లో మేలుకోగానే అదే ఓల్డ్ లేడీ తన ముందు ఉంటుంది. ఆమె వీళ్ళతో నా పేరు ముస్తిక అని చెప్పి సూక్ష్మ ఆత్మ గురించి చెప్తుంది. చాలా రోజుల క్రితం బజింగ్ జావాలో ఒక మంత్రగత్తె ఉండేది. ఆమె పేరు సూక్ష్మ. అందరూ ఆమెని గౌరవించేవాళ్ళు. ఆమె ఒక చిన్న పిల్లాడితో జీవిస్తూ ఉండేది. అయితే ఆమె తన శక్తి పెంచుకోవడం కోసం అక్కడ అమాయక ప్రజల్ని బలి ఇచ్చేది. ఆ సంఘటన నేను కళ్ళారా చూశాను. వెంటనే అక్కడ ప్రజలందరికీ ఈ విషయం చెప్పాను. వాళ్ళు కోపంతో సూక్ష్మాన్ని బంధించి ఒక గుడిసెలో వేశారు. అక్కడ ఆమె కాళ్ళు చేతులను చెక్క స్తంభాలకు కట్టేశారు. సూక్ష్మ పెంచుకుంటున్న కొడుకు ఈ సంఘటన చూసి చాలా బాధపడ్డాడు. ఆమెను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. తను చిన్నపిల్లాడు కాబట్టి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని వారాల తర్వాత సూక్ష్మ చనిపోయింది. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా భయం ఆమె శవాన్ని ముట్టుకోలేదు. ఆమె పెంచుకున్న కొడుకు కింద పడి బోరున ఏడుస్తూ ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత ఆ శవం ఆ అబ్బాయి కనిపించకుండా మాయమైపోయారు అని చెప్తుంది. ముష్టిగా చెప్పిన దాన్ని బట్టి సూక్ష్మ ఇంకా నరక ద్వారాల్లో చిక్కుకుని ఉంది. ఆ ఊరి ప్రజల రక్తంతో తిరిగి తన శక్తిని తెచ్చుకుని తనకి పునర్జీవం తెచ్చుకోవాలనుకుంటుంది. ఈ విషయంలో సూక్ష్మ పెంచుకున్న కొడుకు చాలా సంవత్సరాల నుంచి తనకి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే చాలా రోజుల నుంచి ముస్తిగా సూక్ష్మాన్ని అంతం చేసే ఆయుధం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. చివరికి ఆమె ఆయుధాన్ని కనిపెట్టింది. ఆ ఆయుధం ఎవరో కాదు, ఈ రఘుపతినే. రఘుపతినే సూక్ష్మని అంతం చేయగలడు. రఘుపతి కళలో సూక్ష్మ గొంతు కోయాలి. అదే సమయంలో ఆమె శరీరాన్ని కూడా కాల్చి పడేయాలి. అప్పుడే ఈ ఆత్మ అంతమవుతుంది అని ముస్తిక చెప్తుంది. ఇది విన్న తర్వాత వాళ్ళ తాత వద్దు అని చెప్తాడు. ఇంతకు ముందే నా కొడుకు కోడల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను నా మనవన్ని పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేనంటాడు. సో అందువల్ల రఘుపతి బాగా ఆలోచించి తానే రెస్పాన్సిబిలిటీ తీసుకుని సూక్ష్మని అంతం చేయాలి అనుకుంటాడు. అందుకని తన ఫ్రెండ్స్ సహాయం తీసుకుని రహస్యంగా ముస్తికాని కలుస్తాడు. అప్పుడు ముస్తిక వీళ్ళతో సూక్ష్మని అంతం చేయడానికి రఘుపతికి ఉన్న శక్తి సరిపోదు అని చెప్పి అందుకోసం ముస్తిక తనకు ప్రత్యేకంగా ఒక శక్తి ఇస్తుంది. అయితే ఈ ప్రక్రియ ముగిశాక ఒక వ్యక్తి ముస్తిక గొంతు కోస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయిన సూక్ష్మ పెంచుకున్న అబ్బాయి. తర్వాత ఇక్కడి నుంచి రఘుపతి ఇంటికి వెళ్ళేలోగా
వాళ్ళ తాత మంచం పైన స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. అతనిలో ఎలాంటి కదలికలు ఉండవు. సో వెంటనే రఘుపతి వాళ్ళ తాత తల మీద చేతులు పెట్టి కలలోకి వెళ్ళిపోతాడు. అదే అడవిలో గుహ దగ్గర సూక్ష్మ ఉంటుంది. పక్కన వాళ్ళ తాత మోకాల మీద కూర్చుని ఉంటుంది. వాళ్ళ తాతని రక్షించుకోవడం కోసం రఘుపతి సూక్ష్మతో భీకర యుద్ధం చేస్తాడు. రఘుపతి ఈ పోరులో గెలిచేవాడు, కానీ అంతలోనే సూక్ష్మ బలం పెంచుకొని తన చేతికి ఉన్న చైన్లు తెంచుకుంటుంది. అది ఒక నల్లని పొగలా మారిపోయి రఘుపతి మీదకి దూసుకొని వెళ్ళి గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది. ఈలోగా వాళ్ళ తాత కింద పడి ఉన్న ఒక కర్ర తీసుకొని సూక్ష్మ తల మీద కొడతాడు. ఆ విధంగా తాత తన ప్రాణాలు పణంగా పెట్టి తన మనవడిని కలలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. కానీ ఆ కలలోనే ఈ తాత ఇరుక్కుపోతాడు. తర్వాత రఘుపతి వాళ్ళ తాతని కాపాడడానికి సూక్ష్మని చంపడానికి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు. టిట్ల ఉలన్లకు సూక్ష్మ శవాన్ని వెతికి పని అప్పగిస్తాడు. రఘుపతి మళ్ళీ కలలోకి వెళ్ళి సూక్ష్మ తల నరకడానికి వెళ్తాడు. మరోవైపు ఉలన్ టిట్లను సూక్ష్మ శవాన్ని వెతకడానికి ప్రయాణమవుతారు. రఘుపతి కలలో అదే అడవిలోకి ఎంటర్ అయిపోతాడు. సూక్ష్మ అతని ఎదురుగా ఉంటుంది. సూక్ష్మ తన శక్తినంతా ఉపయోగించి రఘుపతిని గాల్లోకి లేపుతుంది. రఘుపతి ముష్టిగా ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి కాసేపు సూక్ష్మని ఆపగలుగుతాడు. కానీ సూక్ష్మ తనని కిందకి దించి పిచ్చ కుట్టుడు కొడుతూ ఉంటుంది. ఆ దెబ్బలకు రఘుపతి రక్తపు వాంతులు చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు టిట్ల ఉలన్ తమ ప్రయత్నం చేస్తూ సూక్ష్మ శరీరాన్ని కనిపెడతారు. సూక్ష్మ పెంచుకున్న తన కొడుకు అక్కడికి వచ్చి వీళ్ళపై కత్తితో దాడి చేస్తాడు. వాళ్ళని విపరీతంగా కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు టిట్ల వెంటనే తన శక్తినంతా కూడబెట్టుకుని ఆ వ్యక్తి కదలకుండా కాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఉలన్ లేచి ఆ శవాన్ని తగలబెట్టేస్తుంది. సూక్ష్మ శరీరం ఇక్కడ కాలుతూ ఉంటే అదే సమయంలో రఘుపతి దగ్గర ఉన్న సూక్ష్మ ఆత్మ నొప్పితో అరుస్తూ ఉంటుంది. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న రఘుపతి కింద పడి ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకుని తన శక్తినంతా ఉపయోగించుకుని సూక్ష్మ తల పగలగొట్టేస్తాడు. దీంతో సూక్ష్మ ఆత్మ అంతమైపోతుంది. తర్వాత సూక్ష్మ పెంచుకున్న కొడుకుని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. రఘుపతి తన తాతని రక్షించుకుంటాడు. ఆ తర్వాత ఉలన్ రఘుపతులిద్దరూ ఒకటే హ్యాపీగా తన జీవితం కొనసాగిస్తారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.